మిస్టర్ 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పైపైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి, మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి, ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే. అటో పోనీ, త్వరగా పోనీ. దొంగడికి ఈకలు దొరికిన బంగారం అని ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో, కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ఉండండి, ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది. నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు మీరంతా బాబు. వై నాట్? షూర్. అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పైపైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి, మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి, ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే. అటో పోనీ, త్వరగా పోనీ. దొంగడికి ఈకలు దొరికిన బంగారం అని ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? ₹1 కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాడు తరుగుతుంది ఎవరో తెలుసా? నీ నాన్నని. చనిపోకూడదు నా సరస్వతి, చనిపోకూడదు నా సరస్వతి. అమ్మా, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే డబ్బు తెచ్చానమ్మా. చూసావా, ఇవాళ బోళ్ళంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు. నీ అమ్మ జబ్బు నయ్యమయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది.
నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్న వాడిని. అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒక్కటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేయకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపడ్డం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది. మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధప్తీనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి. కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురి అన్ని చెత్త చెదారు రూమ్ లో కాసేపు పాలిష్ ఎంత వస్తుగా